గుండె జబ్బులనేవి ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న వయసులోనే యువకులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఇవాళ ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాంపల్లి దాయర్లో ప్రణీత్ అనేటువంటి యువకుడు క్రికెట్ ఆడుతూ ఉండగానే స్ట్రోక్ వచ్చింది. దాంతో క్రికెట్ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. ఫ్రెండ్స్ అలర్ట్ అయ్యి హాస్పిటల్కు తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రణీత్ చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు ప్రణీత్ వయసు 32 సంవత్సరాలు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందినటువంటి ప్రణీత్ త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో సరదాగా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా స్ట్రోక్ వచ్చింది. ప్రణీత్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్న వయసులోనే చాలా మంది యువకులు మృత్యువాత పడుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. తాజాగా ఈ రోజు ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా గ్రౌండ్స్లోనే కుప్పకూలిపోయినటువంటి సీన్ మనం చూసాం. ఇప్పుడే మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాంపల్లి దాయర్లో ప్రణీత్ అనేటువంటి ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ ఉండగానే ఒక్కసారిగా అతడికి స్ట్రోక్ వచ్చింది. దాంతో ఆ క్రికెట్ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి హాస్పిటల్కు తరలించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రణీత్ చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే మృతుడు ప్రణీత్ వయసు 32 సంవత్సరాలు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందినటువంటి ప్రణీత్ త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో సరదాగా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చింది. ప్రణీత్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ నెల 4న కూడా మేడ్చల్ జిల్లాలోనే ఇలాంటి ఘటన ఇంకొకటి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వినయ్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయిలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. 4న సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా వినయ్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన తోటి స్టూడెంట్స్ వెంటనే వినయ్ను హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వినయ్ చనిపోయినట్టుగా నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న చిన్న వయసు ఉన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటుకు గురవుతున్న ప్రతి 5గురిలో ఒకరికి స్మోకింగ్ అలవాటు ఖచ్చితంగా ఉంటోంది. పొగ వల్ల రక్తం చిక్కబడుతోంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారిపోతున్నాయి. ఫలితంగా బీపీ ఎక్కువవుతోంది. గుండెపోటు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలున్నాయి. తండ్రికి 55 ఏళ్లలోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏళ్లలోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ. ప్రస్తుతం మారిపోయినటువంటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులతో ఏటా 1,80,00,000 మంది చనిపోతున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. శారీరక శ్రమ లోపించడం, అలాగే ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం కూడా గుండెపోటుకు కారణమే. సన్నగా ఉన్నవారిలో కూడా హై కొలెస్ట్రాల్ ఉండొచ్చు. గత దశాబ్ద కాలంగా ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసినటువంటి పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఇలాంటి అనర్థాలు దాపురిస్తున్నాయి. దీనివల్ల బరువు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ హద్దుమీరిపోతున్నాయి. శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి.